హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్సెస్కి సెలెక్ట్ చేయాలన్నమాట రమేష్ శ్రీ గారు ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో. సో తన జర్నీ గురించి అండ్ తన సక్సెస్ స్టోరీ గురించి ఇవాళ మీతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రమేష్ శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి. మాది రూరల్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ స్కూల్ బస్ డ్రైవర్, ప్రైవేట్ స్కూల్ అది. మా మదర్ అంగన్వాడీ టీచర్. మేము 3 సిబ్లింగ్స్. నాకు 2 అక్కలే, నేను లాస్ట్. అక్కలిద్దరూ ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లోనే ఉన్నారు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను 10th వరకు మా విలేజ్లోనే చదివాను. ఆఫ్టర్ దట్ పాలిటెక్నిక్ చేశాను ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ. నెక్స్ట్ at JNTU కాకినాడ I completed my graduation in civil engineering. That's my rural background and education background. బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి స్లోగన్కి ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే ముగ్గురు సిబ్లింగ్స్ ఉంటే కూడా ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా చదివించాలనే ఉద్దేశంతో అండ్ 2 సిస్టర్స్ కూడా గవర్నమెంట్ జాబ్సే అంటున్నారు. సో వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారండి గవర్నమెంట్ సెక్టార్స్లో? పెద్దక్క పేరు మౌనిక అండి. షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అట్ ఏపీ గ్రామ సచివాలయం. అండ్ చిన్నక్క వచ్చేసరికి తన నేమ్ జాలది మనీషా. షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ టెక్నీషియన్ అట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్. నైస్ అండి. ముగ్గురు గవర్నమెంట్ సెక్టార్లో ఉండడం అనేటువంటిది, ముగ్గురు అమ్మాయిలు కూడా ఒక మంచి పొజిషన్లో గ్రామీణ ప్రాంతం నుంచి రావడం అనేటువంటిది ఇట్స్ వెరీ గుడ్ అండి టు నో. అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కదండి, ఒకసారిగా గ్రూప్స్ కానివ్వండి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు షిఫ్టింగ్ అనేటువంటిది, అడాప్టబిలిటీ అనేటువంటిది ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అడాప్టబిలిటీ అనేది నాకైతే ఇబ్బంది అనిపించలేదండి. ఎందుకంటే నేను నా టార్గెటే సివిల్ సర్వీసెస్. నా టార్గెట్ ఫైనల్ అచీవ్మెంట్, నా గోల్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. సో నేను ఈ టాపిక్స్ అన్నీ అంటే సడన్గా సైన్సెస్ నుంచి ఆర్ట్స్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. బట్ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ప్రతి చిన్న సబ్జెక్ట్ కానీ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. నాకు అడాప్టబిలిటీ పెద్ద ఇష్యూ అని అనిపించలేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి షేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటండి ఆన్ యువర్ పార్ట్? అందరూ చెప్పేది ఒకటే, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ అని. నేను కూడా అదే చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి ఏం చెప్తానంటే, పేరెంట్స్ వాళ్ళు కష్టపడేదాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే అదే ఫస్ట్ మనకి బ్యాక్ బోన్. సో మన పేరెంట్స్ కష్టాన్ని ఎప్పుడైతే మనం గుర్తించామో మనం ఇంకా హయ్యర్ స్టేజెస్కి వెళ్ళడానికి వాళ్ళ ఆశీస్సులే మనకి ఇంకా హైయర్ స్టేజెస్ తీసుకెళ్తాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే హెల్త్ అనేది ఈ జర్నీలో చాలా ఇంపార్టెంట్, బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. సో ఎడ్యుకేషన్ చదువుతో పాటు మనం హెల్త్ కూడా మెయింటైన్ చేస్తేనే సక్సెస్ ఉంటుంది అని చెప్తాను. ఫ్యూచర్ ఆస్పిరేషన్స్? ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. గ్రామీణ ప్రాంతం, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, ముగ్గురు యూనో అక్క చెల్లెళ్ళు, ముగ్గురు కూడా గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ సాధించగలిగారు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి. అండ్ యూనో ఏదైతే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ టాక్సెస్లో సెలెక్ట్ అయ్యారు రమేష్ శ్రీ గారు, ఐ థింక్ షీ వోంట్ బి కంటెంట్ విత్ దట్ పోస్ట్. డెఫినెట్గా సివిల్స్కి ఏం చేస్తా అని చెప్తున్నారు. వి విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ సాక్షి ఎడ్యుకేషన్ ఈస్ విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్.